వైసీపీ చేసిన చారిత్రక తప్పిదాలలో నారా లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని అవహేళన చేయడం ఒకటని ఒప్పుకోక తప్పదు. పవన్ కళ్యాణ్ ని అవహేళన చేసి కూటమి ఏర్పడడానికి, అది బలపడడానికి, వైసీపీ కాపుల ఓట్లు పోగొట్టుకోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా నారా లోకేష్ ని దారుణంగా అవహేళన చేసి ఆయనని కత్తిలా సాన పట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి. కనుక ఇక్కడ నీతేంటంటే రాజకీయాల్లో గంగిగోవులా ఉన్న వారిని ఎప్పుడూ రెచ్చగొట్టకూడదని, వారిరువురిని అంతగా అవహేళన చేసి పార్టీ నేతలతో కూడా చేయించిన జగన్ నేటికి తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కుంటే వారిద్దరూ సభలు, కేంద్ర మంత్రులతో సమావేశాలు, మీడియా సమావేశాలతో చాలా బిజీగా ఉంటున్నారు. మొన్న అమరావతిలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు 4.1 సభలో నారా లోకేష్ ప్రసంగం విన్నప్పుడు ఇప్పటికైనా లోకేష్ ని చూసి నేర్చుకోండ్రా అని జగన్ కి, వైసీపీ నేతలకి చెప్పాలనిపిస్తుంది. ఎన్నికల్లో గెలిచింది మా పార్టీలు, కూటమి కాదు, ప్రజాస్వామ్యం, ప్రజలే. ప్రజాస్వామ్యం శక్తి ఏమిటో అహంకారంతో మిడిసిపడిన వైసీపీకి రుచి చూపించారు. కనుక అధికారంలో ఉన్న మనమందరం కూడా ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం మంత్రులం, ఎమ్మెల్యేలం అయ్యాం కదా అని కాలరెగరేసి తిరగడం కాదు. ప్రజలతో గౌరవంగా, వినయంగా వ్యవహరిస్తూ వారి సమస్యలని అడిగి తెలుసుకొని పరిష్కరించాలి. మనం అన్ని సమస్యలు తీర్చలేకపోవచ్చు, కానీ ప్రజలను ఆప్యాయంగా పలకరించి మాట్లాడడం చాలా అవసరం. మనం మన నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలి. దానికోసం మనలో మనమే పోటీ పడుతుండాలి. మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. అది కళ్లకు కనపడుతుంది. అప్పుడే ఒక ఏడాది పూర్తయింది. మిగిలిన ఈ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాల్సిందే అని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ ప్రెస్ మీట్ పెట్టినా, పార్టీ నేతలను పిలిపించుకున్నా, పరామర్శలకు బయటకొచ్చినా ఏం మాట్లాడతారో, ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు. కానీ మంత్రి నారా లోకేష్ లా పార్టీ శ్రేణులకు జగన్ సరైన మార్గదర్శనం చూపలేదు. పార్టీలో అందరూ ప్రజలతో మర్యాదగా, వినయంగా వ్యవహరించాలని చెప్పారు. కేసులు పెట్టించుకోండి, జైలుకు వెళ్ళండి, పిల్లోళ్ళు రౌడీజం చేస్తే తప్పేంటి, రప్ప తలలు నరుకుతామంటే తప్పేంటి అంటూ జగన్ మాట్లాడుతుంటారు. నారా లోకేష్ లో లోపాలను ఎత్తి చూపి అవహేళన చేసి చేయించిన జగన్, నారా లోకేష్ ఎదుగుదల, ఆయనలో ఈ మార్పుని చూస్తున్నప్పటికీ తనలో అవలక్షణాలు గుర్తించుకొని వదిలించుకొని తనని తాను తీర్చిదిద్దుకునే ఆలోచన కూడా చేయడం లేదు. కనుక వైసీపీ భవిష్యత్తు జైల్లోనే కనిపిస్తుంది.